ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జువ్వేల దినేకు ప్రారంభమయ్యారు. తాజాగా మత్స్యకారులకు ద్రోహం తలపెట్టి ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి టీడీపీకి సంబంధించిన వాళ్ళంతా చేస్తున్న ద్రోహాలను, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీవ్రంగా ఖండిస్తూ మత్స్యకారులకు అండగా నిలిచేందుకు ఆయన తాజాగా ఈ పర్యటనలో భాగంగా తాజాగా జువ్వేల దిన్కు ఆయన పర్యటన అయ్యారు. అక్కడ మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి చేరుకుంటారు. ఫిషింగ్ హార్బర్ను సందర్శిస్తారు మొదట. ఆ తర్వాత మత్స్యకారులతో ఆయన నేరుగా మాట్లాడతారు, సమావేశమవుతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్లను పరిశీలించిన తర్వాత మత్స్యకారులకు ఏ రకమైన ద్రోహం కూటమి ప్రభుత్వం చేస్తుంది అనే విషయంపై వాళ్ళ మాటల నుంచే తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అవుతారు. ఏదైనా ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అనేది నిజంగా దారుణమైన పని. హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మత్స్యకారులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాక కోసం వెయిట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు వస్తేనే మా బాధకు ఒక కొలిక్కి వస్తుందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం మారింది, 2 సంవత్సరాలు అయింది, జరగాల్సిన నష్టాలన్నీ జరుగుతూ పోతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కడుపు కొట్టొద్దయ్యా అంటూ చంద్రబాబును కోరుకుంటున్నారు. ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభమయ్యారు. మరికొద్దిసేపట్లో ఆయన కూడా అక్కడికి వెళ్తారు. ఇక చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రైవేటీకరణ చూస్తుంటే నిజంగా బాధ అవుతుంది. ఎక్కడికక్కడ పోర్టులను ప్రైవేటీకరణ చేసేందుకు చంద్రబాబు సర్కార్ ప్రత్యేక మార్గదర్శకాలు తేవడం చూస్తున్నాం. 26,501 కోట్లతో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో శ్రీకారం చుట్టారు. వైసీపీ హయాంలో పరుగులు పెట్టిన తీర ప్రాంత అభివృద్ధి నేడంతా కూడా ఆగిపోయే పరిస్థితి. చంద్రబాబు అధికారంలోకి రాగానే జువెలదిన్ ఫిషింగ్ హార్బర్లో 30 ఎకరాలు, సాగర్ డిఫెన్స్కు కేటాయింపు, మచిలీపట్నం హార్బర్ వద్ద ఫిష్ బిల్డింగ్ యూనిట్కి సైతం టెండర్లు. చంద్రబాబు సర్కార్ అధికారం చేపట్టాక పోర్టుల పనులకు లంగరు. మచిలీపట్నం, రామాయపట్నం, అలాగే మూలపేట పోర్టుల నిర్మాణం గాలికి వదిలేశారు. ఆగస్టులోనే ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన జువ్వేలదిన ఫిషింగ్ హార్బర్కు ఇప్పుడు దీన్ని ప్రైవేటీకరణ చేయడం ఏంటని జగన్ ప్రశ్నించేదానికి వస్తున్నాడు. 2 ఏళ్ళు అవుతున్న 2వ దశ ఫిషింగ్ హార్బర్ల పనులను పట్టించుకొని కూటమి ప్రభుత్వం హార్బర్ల నిర్మాణ వ్యయాన్ని సగానికి కుదించి మత్స్యకారుల నోటికి మట్టి కట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2024లోనే 90% పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టు కనీసం ఇప్పుడు దాన్ని ముందుకు పరిగెత్తించే కార్యక్రమం చేయడం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే తీర ప్రాంతం పారిశ్రామికంగా కలకలలాడేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రారంభించిన 10 ఫిషింగ్ హార్బర్లను అందుబాటులోకి తెచ్చారు. 555 మత్స్యకార గ్రామాల్లో 6.3 లక్షల మంది మత్స్యకారులకు లబ్ధి పొందారు. రాష్ట్ర జీఎస్డిపి అదనంగా 9,000 కోట్లు పెరిగి ఉంది అంటే నిజంగా ఇదంతా ఈ కారణాలే అంటున్నారు నిపుణులు. మత్స్యకారులకు ద్రోహం తలపెట్టిన అడ్డంగా దొరికిన ఎంపీ బీద. తమిళనాడు బోట్లు మాయం వ్యవహారంలో నిందితులతో కుమ్ముక్కై నిన్నటి వరకు తనకేం సంబంధం లేదంటూ బుకాయింపు. కానీ తాజాగా బయటపడ్డ కాల్ డేటాతో అడ్డంగా దొరికిపోయారు ఈ ఎంపీ బీద. మత్స్యకార సామాజిక వర్గ బలంతో రాజకీయం కొనసాగించి చివరికి వారికే తీరని ద్రోహం తలపెట్టిన వైన్యం. ఇప్పటికే తమ వారు నోటి వెంట బీదా పేరు వినడంతో మండిపడుతున్నారు మత్స్యకారులు. దురాయి వేసి మరి బీదా కుటుంబంతో ఎవరు మాట్లాడకూడదని కట్టుబట్టారు. తాజా కాల్ రికార్డ్ డేటా బయటపడడంతో మత్స్యకార గ్రామాల్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఉద్రిక్త పరిస్థితులు నడుమాన జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా జువ్వేలదిన్నెకు బయలుదేరారు. వాళ్ళ కష్టాలను నేరుగా కనుక్కొని అక్కడికక్కడే చంద్రబాబును కడిగి పారేసే కార్యక్రమం జరుగుతుంది. చూద్దాం మరి దీంతో చంద్రబాబు దిగొస్తాడా, ఏం చేస్తాడా అన్నది.